హైయెస్ట్ విటమిన్ సి ఉండేది మనకు ఉసిరికాయల్లోనే అంట. సో అట్లాంటి ఉసిరికాయ చట్నీ చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఇంకేం అవసరం లేదు, మనకు కడుపు నిండిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ సీజన్లోనే మనకు ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి మీరు కూడా తప్పకుండా ఉసిరికాయలు తెచ్చుకొని పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిను అండ్ కిట్టు. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఇక్కడ 1 కేజీ వరకు మీడియం సైజ్ ఉసిరికాయలని తీసుకొని, పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజ్ తీసుకొని దాంట్లో ఒక బుట్టలో వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని ఒక మంచి క్లాత్ తీసుకొని తడి లేకుండా నీట్గా తుడుచుకొని ఈ ఉసిరికాయలన్నింటినీ ఒక బౌల్లోకి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ బౌల్ని ఒక ఫ్యాన్ కింద కానీ లేదంటే ఎండలో కానీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన ఉంచుకోవాలి. మిగిలిన తడి ఏమైనా ఉంటే కూడా పోతుంది. సో మనకి ఇది తడి ఆరేలోపు మిగిలిన ప్రాసెస్ ఏందో చూసేద్దాం. ఈ బౌల్ని అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను చింతపండు నానబెట్టుకోవడం కోసం వేడి నీళ్ళు గరం పెట్టుకొని అందులో ఒక 100 గ్రామ్స్ వరకు, కేజీ ఉసిరికాయలకు 100 గ్రామ్స్ వరకు సరిపోతుంది. తర్వాత మెంతులు 2 స్పూన్లు, జీలకర్ర 2 స్పూన్లు, ఆవాలు 4 స్పూన్లు. ఈ స్పూన్ అయితే మనకి ఇంట్లో అందరికి ఉంటుంది కాబట్టి ఈ స్పూన్తో చూపిస్తున్నాను. దాన్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని ఆరబెట్టుకొని ఇట్లా ఫైన్గా మిక్సీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని ఇట్లా స్టవ్ మీద పెట్టి అదే వాటర్లో ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఆరబెట్టుకున్న ఉసిరికాయలని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 2 నుంచి 3 ఘాట్లను అయితే పెట్టుకోవాలి. ఇట్లా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకు మసాలా అంతా ఉసిరికాయల్లోకి వెళ్ళిపోయి తినేటప్పుడు మనకు వగరు లేకుండా టేస్టీగా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ప్రతిదానికి ఒక 3 ఘాట్లను అయితే పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఈ ఉసిరికాయల్ని మనం మీ దగ్గర ఏదైనా గ్లాస్ కానీ బౌల్ కానీ ఏ కొలత తీసుకుంటే ఆ కొలత 4 రావాలి. 4 నాకైతే ఇక్కడ 4 వచ్చినాయి కరెక్ట్గా ఈ గ్లాస్తో. ఈ 4 గ్లాసులకి మనం 1 గ్లాస్ కారం పొడి పడుతుంది. నేనైతే ఇక్కడ 1.5 గ్లాస్ ఆయిల్ అయితే పడుతుంది. మనకు 1 కేజీ ఉసిరికాయలు పెట్టుకోవడానికి ఇట్లా 1.5 గ్లాసు శనగల నూనె తీసుకొని, పల్లీల ఆయిల్ తీసుకొని దాంట్లో ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను. మనం 2 నుంచి 3 నిమిషాలు అంతే, ఎక్కువ టైం ఫ్రై చేయొద్దు. ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. నేనైతే ఇక్కడ కేజీ ఉసిరికాయలని 2 సార్లు ఫ్రై చేసుకొని వాటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. మళ్ళీ మీరు ఎక్కువ ఫ్రై చేస్తే విటమిన్ సి అది పోతుందని ఏం డౌట్ అవసరం లేదు. ఎందుకంటే మనం ఎక్కువసేపు ఫ్రై చేయము, కొంచెం సేపే చేస్తాం కాబట్టి కొంచెం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇట్లా అన్నిటినీ నేను ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనం ఉసిరికాయలు వేయించిన ఆయిల్లోనే పోపు పెట్టుకుంటున్నా. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకొని దీన్ని కూడా చల్లారడానికి పక్కన పెట్టేసుకోవాలి. పోపు మీ ఇష్టం, ఇష్టపడితే పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా చట్నీ కూడా పెట్టేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు మిక్సింగ్ కోసం అని చెప్పేసి ఉసిరికాయలను ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో మనం పౌడర్ చేసుకున్నటువంటి ఆవాలు, జీలకర్ర ఆ పౌడర్, ఇక 1 గ్లాస్ లావు ఉప్పుని తీసుకుంటున్నాను నేను, దాన్ని ఫైన్గా పౌడర్ చేసి వేస్తున్నాను. తర్వాత 1 గ్లాస్ కారపొడి, ఇంకొంచెం ఎక్కువ కారం కావాలనుకునే వాళ్ళు ఇంకో పావు కప్పు ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత నేను ఆరినటువంటి చింతపండు గుజ్జును పిసికేసి మొత్తం తీసుకుంటున్నాను స్ట్రెయిన్ చేసి. తర్వాత 1 గుప్పెడు వెల్లుల్లి అన్నీ మిక్స్ చేసుకొని తర్వాత మనం పోపుని యాడ్ చేసుకోవాలి.
మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఈ 1 kg ఉసిరికాయలు అనేది కౌంట్ కాకుండా మనం గ్లాస్ వైజ్ అట్లా తీసుకుంటే 4 గ్లాసులకి 1 గ్లాస్ కారం పొడి, 1.5 గ్లాస్ ఆయిల్, ఒక హాఫ్ గ్లాసు ఉప్పు పడుతుంది. ఇట్లా మనం ఎన్ని గ్లాసులు అయితే అన్ని గ్లాసులు కౌంట్ చేసి తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ అంతా ఒక బౌల్లో ఒక బాక్స్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత 3 days తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, 3 days తర్వాత మనం ఉప్పు ఆయిల్ ఏదైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. ఆయిల్ కూడా మళ్ళీ కొంచెం హీట్ చేసి వేసుకోవాలి. నాకైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. చూడండి ఎంత బాగా వచ్చిందో. వేసుకున్నవన్నీ కరెక్ట్ కొలతలతో కరెక్ట్గా సరిపోతాయి. ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ఈజీగా చేసేయచ్చు. ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను. పెళ్ళికి ముందు అయితే మనకి ఇంట్లో అమ్మ వాళ్ళు పెడుతుంటారు. పెళ్ళైన తర్వాత మనం చేసుకోవాలి కాబట్టి నేను కూడా ఇక్కడ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఈ కొలతలతో తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.